జై శ్రీరామ్. ఆధ్యాత్మిక ప్రగతిలో నడిచే సోదర సోదరీమణులందరికీ ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన ఉపనిషత్ వాహిని ధారావాహికలో ప్రశ్నోపనిషత్తులో ఓంకారం గురించి పిప్పలాద మహర్షి ఏం చెప్తున్నారో విందాం. కిందటి సంచికలో ఓంకారానికి సాధారణ స్థితి, ఉన్నత స్థితి ఉంటాయి. అయితే ఇందులో ఉన్నత పరిమాణ స్థితి తెలుసుకుందాము అన్నారు. ఆ ఓంకారంలో నిబిడీకృతమైనటువంటివి ఏమేమి ఉన్నాయో పిప్పలాద మహర్షి సత్యకాముడికి చెప్తున్నారు. అదంతా మనం విని మనసార ఓంకార ధ్యానం చేద్దాం. 3 మాత్రలు ఆ, ఉ, అం అనే 3 మాత్రలు ఒక్కటిగా చేరి ఓం అని చెప్పబడుతోంది అని మనం క్రిందటి సంచికలో తెలుసుకున్నాం. ఈ మంత్ర విస్తరణ గాయత్రీ మంత్రం ద్వారా జరిగింది అని కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు పిప్పలాద మహర్షి ఓంకారంలో ఏమేమి నిబిడీకృతమై ఉన్నాయో చెబుతున్నారు, విందాం. ఆ, ఉ, అనే ఈ 3 అక్షరాలు కూడా ఏకమై ఒక మాత్రగా ఉన్నాయి. అంతేకాదు, అందులో ప్రథమాక్షరం ఆ నుండి గాయత్రీ మంత్రంలో తత్ సవితుర్వరేణ్యం అనే భాగము, అదేవిధంగా ఉ అనేటువంటి మాత్ర నుండి భర్గో దేవస్య ధీమహి అనే భాగము రాగా, 3వ మాత్ర అయిన నుండి ధియో యో న ప్రచోదయాత్ అనే భాగము వెలువడింది అని చెప్పారు. ఇది ఓం తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అనే అమృత తుల్యమైనటువంటి గాయత్రీ మంత్రం. ఈ గాయత్రీ మంత్రం ద్వారానే ఓంకారము సృష్టి అంతా కూడా విస్తరించబడింది అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ గాయత్రీ మంత్రంలో కూడా ఉన్న రహస్యాల్ని చెప్తున్నారు, విందాం. ఈ సమస్తాన్ని సృష్టించి దివ్యమైన జ్యోతిర్మయమైన రూపాన్ని చూపిస్తూ మన బుద్ధిని ఎవరైతే ప్రేరేపిస్తున్నారో వారిని ధ్యానం చేద్దాము. ఆ విధంగా ఈ సమస్తాన్ని సృష్టించేటువంటి ఆ దివ్యమైన జ్యోతిర్మయ రూపాన్ని మనం మన బుద్ధిని ప్రేరేపిస్తూ ఆ మార్గం వైపు నడిపించాలి అని ఈ గాయత్రి మంత్రం మనకి ఉపదేశం చేస్తూ ఉంది. అటువంటి మహత్తరమైనటువంటి గాయత్రి మంత్రం ఏ వేదాలకి నిలయమై ఉందో వినండి. గాయత్రీ మంత్రం నుంచి మొదటి భాగం నుంచి ఋగ్వేదము, 2వ భాగం నుంచి యజుర్వేదము, 3వ భాగం నుంచి సామవేదము ఉద్భవించాయి. అంటే మొదటి భాగం ఓంకారంలో ఆ, గాయత్రీ మంత్రంలో తత్ సవితుర్వరేణ్యం, దీని నుండి ఋగ్వేదము, ఓంకారంలో 2వ మాత్ర ఉ, అదే గాయత్రిలో 2వ భాగమైనటువంటి భర్గో దేవస్య ధీమహి అనే భాగము నుండి యజుర్వేదము, ఓంకారంలో 3వ భాగమైనటువంటి నుండి వెలువడిన గాయత్రీ మంత్రంలోని 3వ భాగము ధియో యో న ప్రచోదయాత్ నుండి సామవేదము ఉద్భవించాయి. అంటే ఒక్క ఓంకార జపం ద్వారా అటు గాయత్రి చదివినట్లు ఇటు వేదాన్ని కూడా చదివినటువంటి వారమే అవుతాము. అయితే ఇవన్నీ ఒకదానిలో ఒకటి నిబిడీకృతమై ఉన్నాయి. అదేలాగో తెలుసుకుందాం. ఇక్కడ ఋగ్వేదము స్తుతిపరమైంది. అంటే భగవంతుని నిర్విరామంగా ధ్యానం చేస్తూ భక్తి ప్రపత్తులను చూపిస్తూటువంటి భాగము. అదేవిధంగా యజుర్వేదము క్రియాపరమైంది. ఇందులో యజ్ఞయాగాదులు ఎలా చేయాలో
తెలియజేయడం జరుగుతుంది. మూడవది సామవేదము. ఇది జ్ఞాన మార్గం. నిర్గుణుడు, నిర్మలుడు, అవినాశి అయినటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడానికి జ్ఞాన మార్గాన్ని చూపేదే సామవేదం. అయితే ఇందులోని నిగూఢార్థాన్ని తీసుకుంటే ఈ ఋగ్వేదము స్తుతిపరమైనది అని చెప్పుకున్నాము. అంటే భగవద్గీతలోని భక్తి యోగాన్నంతా కూడా ఇది మనకి సూచిస్తూ ఉంటుంది. అదేవిధంగా యజుర్వేదము యజ్ఞ యాగాదులని వివరిస్తుంది అని చెప్పడం జరిగింది. ఇది కర్మయోగాన్ని మనకి అందజేస్తూ ఉంటుంది. అదేవిధంగా సామవేదము జ్ఞానయోగాన్ని మనకి ఇస్తూ ఉంటుంది. ఈ విధంగా ఓంకారం నుంచి గాయత్రీ మంత్రము, గాయత్రి నుంచి వేదములు, వేదముల నుంచి యోగము, భక్తి, జ్ఞాన, కర్మ యోగాల భగవద్గీత ఈ విధంగా మనకి చాలా అపురూపంగా కూడా అందించబడుతున్నాయి అని పిప్పలాద మహర్షి ఓంకారం యొక్క ఉన్నత పరిమాణ స్థితిని చెప్తున్నారు. ఏమి చేయలేని వారు కూడా నోరారా మనసారా ఒక్కసారి ఓం అనుకున్నా సరే అటు గాయత్రీ ధ్యానము చేసిన వారము అవుతాము, వేదాలని పఠించిన వారము అవుతాము, అదేవిధంగా గీతాజ్ఞానాన్ని పొందిన వారము కూడా అవుతాము. ఈ ఓంకార మంత్రంలో, ఈ ఓంకార పరిమాణంలో ఇంత అద్భుతమైనటువంటి శక్తి నిగూఢమై ఉంది అని పిప్పలాద మహర్షి సత్యకామునికి చెప్పారు. ఇది మహా అద్భుతమైన రహస్య విషయము. మనలాంటి సామాన్యులైన, బలహీనులైన, శక్తి నశించిన, పూర్తిగా వయస్సు మీద పడిపోయి ఏమీ చేయలేము అనుకున్నా కూడా ఓం అంటూ స్మరించుకున్నంత మాత్రాన ఇవన్నీ చదివినటువంటి అనంత ఫలాన్ని మనం పొందగలుగుతాము. వచ్చే సంచికలో ఓంకార ధ్యానము, వాటికి ఉన్నటువంటి 3 సాధనలు, వాటి ఫలాన్ని తెలుసుకుందాం. ఎప్పటికీ స్వస్తి. జై శ్రీరామ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.